హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే వెజ్ మంచూరియాని ఇంట్లోనే ఇలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా క్యాబేజ్ని ఇలా సన్నగా తురుముకోవాలి. అలాగే క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా చాపర్లో వేసుకోవాలి. ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక 2 కప్స్ క్యాబేజీ అయితే ఒక కప్పు క్యారెట్ని ఇలా చాప్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ కారము, అలాగే 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా ప్రెస్ చేసినట్టుగా చేసుకున్నామంటే దానిలోనే అంతా వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి వాటర్ అనేది ఎంత బాగా ఉందో. దీనిలోకి 1 స్పూను మైదా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా అంతా బాగా మిక్స్ చేయాలి. కార్న్ఫ్లోర్ ఇంకా సరిపోకపోతే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనకు ముద్దలాగా వస్తే సరిపోతుంది. చూడండి చాలా బాగా బాల్ అయింది కదండి. ఇలా మంచూరియా బాల్స్ని ఇలా ఒక్కొక్కటిగా అన్ని చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది. ఇలా చేసుకున్నామంటే బయట తీసుకోవాల్సిన అవసరమే లేదు. బయట ఏమేమో వేస్తారు, అదే మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది వెజ్ మంచూరియా. ఇవన్నీ బాల్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను. దానిలోకి సరిపడంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బాల్స్ని అన్నిటినీ వేసుకొని ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా హీట్ ఉండాలి. ఇలా బాల్స్ అన్నీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. గరిటెతో కొంచెం అటు ఇటుగా అనుకుంటూ ఫ్రై చేయాలి. కొంచెం బాగా ఫ్రై అయిపోయాక చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇవన్నిటిని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాము. మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకుందాము. ఇలా అన్ని బాల్స్ని అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న పీసులా కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లిని కూడా ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా వేసాక అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు తీసుకొని 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని దానిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ముద్దలు ఏం లేకుండా అంతా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక దీన్ని ఆ కడాయిలోకి వేసుకొని అంతా బాగా కలపాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. చూడండి బాగా
చిక్కగా అయిపోయింది కదండి. దీనిలోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మనం మంచూరియా బాల్స్ని రెడీ చేసుకున్నాం కదండి, వాటిని దీనిలోకి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఇంట్లో చేసుకుంటే మనం బయట కొనాల్సిన అవసరమే లేదు. ఇలా ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.